నేడు తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం సమావేశం జరగనుంది. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, పరిపాలనకు సంబంధించిన అనేక కీలక అంశాలపై చర్చలు జరగనున్నాయి. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా యువత, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునున్నారు. కేబినెట్ సమావేశంలో ప్రధానంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసంపై కీలక చర్చలు జరగనున్నాయి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఈ పథకం కోసం లబ్ధిదారుల తుది జాబితా అమలుపై చర్చ జరగనుంది. అలాగే భూభారతి పథకం, వానాకాలం పంటల సన్నద్ధత, ధాన్యం కొనుగోలు వంటి అంశాలు కూడా చర్చకు రానున్నాయి. తెలంగాణ కేబినెట్ భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, మధ్యాహ్నం 3 గంటలకు ఈ రోజు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగబోతా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఈ సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశానికి మంత్రులందరూ కూడా హాజరు కాబోతా ఉన్నారు. ప్రధానంగా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలపై ఈ యొక్క సమావేశంలో చర్చిస్తారని చెప్పి తెలుస్తా ఉంది. ఏదైతే రాజీవ్ యువ వికాసం పథకం కావచ్చు, అదేవిధంగా వానాకాలం పంటల సన్నద్ధత కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అదేవిధంగా భూభారతి లాంటి అంశాలపై ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ప్రారంభమైనటువంటి ఏదైతే రెవెన్యూ సదస్సులు ఉన్నాయో, రెవెన్యూ సదస్సులో వస్తా ఉన్నటువంటి అప్లికేషన్లు, అదేవిధంగా అధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఏ విధంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలి అనే దానిపై ఈ రోజు సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి, వారి యొక్క సమస్యలకు సంబంధించి ఇప్పటికే ఏదైతే కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఆ నివేదికపై ఈ రోజు కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఉద్యోగులకు సంబంధించి డిఏ విషయంలో కావచ్చు, ఇతర ఏదైతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో కావచ్చు, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా వానాకాలం పంటకు సంబంధించి రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో ఎప్పటి నుంచి వేయాలి, దానికి సంబంధించి నిధుల సమీకరణ ఏ విధంగా చేయాలి అనే దానిపై కూడా ఈ సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఏదైతే మరొక వైపు కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఎన్డీఎస్ఏ కావచ్చు, అదేవిధంగా విజిలెన్స్ కావచ్చు, ఈ 2 నివేదికలు ఇప్పటికే ఇటు ప్రభుత్వానికి అందించిన నేపథ్యంలో కేబినెట్ లో ఈ నివేదికలపై కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఇక ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తా ఉన్నటువంటి ఏదైతే నిర్మిస్తా ఉందో బనకచర్ల కావచ్చు, పోలవరం కావచ్చు, ఈ 2 ప్రాజెక్టులపై కూడా ఇప్పటికే తెలంగాణలో హాట్ గా చర్చ జరుగుతా ఉన్న నేపథ్యంలో ఈ 2 ప్రాజెక్టులపై కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. సో ఈ 2 విషయంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ఒక చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. మరొక వారం రోజుల్లో తెలంగాణలో విద్యా సంస్థలు కూడా ప్రారంభం కాబోతా ఉన్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థలకు సంబంధించి, అదేవిధంగా విద్యారంగ సమస్యలు, పాఠశాలలో ఏదైతే ప్రైవేట్ పాఠశాలలో ఫీజుల నియంత్రణ లాంటి అంశాలపై కూడా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇతర ప్రభుత్వ పథకాలు కావచ్చు, సో వాటిపై ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దానిపై ఈ రోజు చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. 4 సంవత్సరాలలో 20 లక్షల పైగా కూడా ఇల్లు కట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయం కూడా తీసుకుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఫస్ట్ ఫేజ్ లో ఏదైతే ఇందిరమ్మ ఇల్లు ఎప్పటికీ అంటే ఎంతవరకు పూర్తయ్యాయి, వాటి యొక్క గృహ ప్రవేశాలు కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తానికైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరింత స్పీడప్ చేసేందుకు ఈ యొక్క సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇటు కాళేశ్వరంపై కూడా, నివేదికపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా ఇటు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఇటు కులగణనకు సంబంధించి కూడా ఒక నిర్ణయం కూడా తీసుకుని డేట్ కూడా అనౌన్స్ చేసింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో ఏ విధంగా తెలంగాణ దీనికి రోల్ మోడల్ గా నిలిచిందని చెప్పేసి కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలన్న దానిపై కూడా ప్రధానంగా చర్చిస్తారని చెప్పేసి కూడా తెలుస్తా ఉంది. అని రైట్, థ్యాంక్ యూ రాజు.